ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో మనం ఎన్నో అద్భుతాలు వింటుంటాం. 7 వింతలు, మహాదేవాలయాలు, అద్భుతమైన నిర్మాణాలు. కానీ ఈరోజు మీరు చూడబోయేది ఒక మనిషి కట్టాడా లేక దేవుడే తన చేతులతో నిర్మించాడా అని అనిపించే ఒక అద్భుతమైన చర్చ్. 130 అడుగుల లోతులో ఉన్న ఈ చర్చ్ గురించి ఇప్పటి వరకు చాలా మంది విని కూడా ఉండదు, చాలా మందికి తెలిసి కూడా ఉండదు. అందుకే మొట్టమొదటిసారిగా తెలుగులో ఈ విషయాన్ని, ఈ చర్చ్ యొక్క అద్భుతాన్ని, ఈ ప్రదేశం యొక్క స్పెషాలిటీ ఏంటనేది మీ ముందుకు తేవడానికి ఆశపడుతున్నాను. మీరు మొదటిసారిగా ఈ చర్చ్ గురించి వినేవారే అయితే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకి, అలాగే మీ సహచరులకి, మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. 130 అడుగుల లోతైన లోయ, అక్కడ ఉప్పొంగే గైత్వారా నది, ఆ లోయ మీదుగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదే పూర్తిగా అద్భుతంగా ఒక చర్చ్ నిర్మించబడింది. సాధారణంగా మనం చర్చిలని మైదానాల్లో లేక పట్టణాల్లో చూస్తాం. కానీ ఇక్కడ చర్చి కంటే ముందు ప్రకృతి వచ్చింది. ప్రకృతి తన సరిహద్దులను చూపించింది. మనిషి ఆ హద్దుల మధ్య దేవుణ్ణి నిలబెట్టాడు. అది 1754వ సంవత్సరం. మరియా మయోస్ అనే ఒక పేద గిరిజన మహిళ, ఆమె మాటలు లేని కుమార్తె రోజాతో కలిపి ఒక లోయ దగ్గర ప్రయాణిస్తుంది. అత్యంత భయంకరమైన తుఫాను, వర్షం, మెరుపులు, చీకట్లో వాళ్ళు ఒక గుహలో దాక్కున్నారు. అక్కడే ఒక రాతి గోడ మీద కన్య అయిన మరియ బొమ్మ ప్రత్యక్షమైంది. ఆ క్షణంలో ఆ మాటలు రాని రోజా, అమ్మా, ఆవిడ అందంగా ఉంది కదూ అని మాట్లాడింది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది నమ్మకం పుట్టిన క్షణం. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. మొదట ఒక చిన్న గుడిసెను కట్టారు, తర్వాత ఒక చిన్న ప్రార్థనా మందిరం. అద్భుతాలు జరుగుతున్నాయనే వార్తలతో ప్రజల సంఖ్య పెరిగిపోసాగింది. కానీ ఆ లోయ సామాన్యమైనది కాదు. అది 130 అడుగుల లోతులో ఉంది. అక్కడ ఒక చర్చి కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీనికి ఇంజనీర్లు అందరూ షాక్ అయ్యారు. ఇంత లోతులో నది మీద బ్రిడ్జి కట్టడం అంటే ఎలా? 18వ శతాబ్దంలో మిషన్లు లేకుండా ఈ చర్చిని కట్టడం సాధ్యమేనా అని ఒకరిలో ఒకరు తపన పడుతూ మదన పడుతూ ఉన్నారు. కానీ నమ్మకం ముందుకు నడిపించింది. రాతిని చెక్కుతూ, తాళ్లతో సామాగ్రిని దించి ప్రాణాల మీదకి తెచ్చుకుని సుమారు 100 సంవత్సరాలు ఈ నిర్మాణం సాగింది. ఇది కేవలం చర్చ్ మాత్రమే కాదు, ఇది ఒక మనిషి మరియు అతని యొక్క నమ్మకం, దాని రూపమే అద్భుతం అనే ఈ సమీకరణ. ఈ చర్చ్ లోపల అడుగు పెట్టగానే మొదటిగా మనకు వినిపించేది మన శబ్దమే. అంత నిశ్శబ్దంగా ఉంటుంది, అంత లోతైన శాంతి, ఎత్తైన పైకప్పులు, ఆకాశాన్ని తాగుతున్నట్లుగా ఉండే గోపురాకార నిర్మాణం. ఈ పైనుంచి లోపలికి పడుతున్న కాంతి, అది సూర్యకాంతి కాదు, అది ఆశ కాంతిలా కనిపిస్తుంది. చర్చి లోపల ఉన్న గోడలు సాధారణ గోడలు కావు, అవి చరిత్రను మోస్తున్న రాతి గోడలు. గోడల వెంట పొడవుగా ఉన్న రంగురంగుల గాజు కిటికీలు, దీన్ని మనం స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ అంటాము. ఆ గాజు మీద కన్య అయిన మేరీమాత, యేసుక్రీస్తు, దేవదూతల చిత్రాలు ఉంటాయి. సూర్యకాంతి ఆ గాజు మీద పడినప్పుడు లోపల మొత్తం ఎరుపు, నీలం, బంగారు రంగులతో నిండిపోతుంది. ఆ కాంతి నేరుగా కళ్ళకు కాదు, మన మనసుపై పడుతుంది. చర్చి మధ్యలో పొడవుగా సాగిన ప్రార్థన మందిరం, ఇరువైపులా నిశ్శబ్దంగా కూర్చునే చెక్క బెంచీలు. అక్కడ కూర్చున్నప్పుడు మన సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మన మనసు భారమంతా అక్కడ వదిలేయాలని అనిపిస్తుంది. ముందు భాగంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం, శాంక్చురీ ఏరియా. అక్కడే రాతి గోడ మీద ప్రత్యక్షమైనట్లు చెప్పబడే మేరీమాత చిత్రం కనబడుతుంది. ఆ చిత్రం ఒక ఫ్రేమ్లో లేదు, ఒక క్యాన్వాస్ మీద లేదు, ఆ రాతిలోనే భాగంగా ఉంటుంది. చూస్తున్న కొద్దీ ఆ బొమ్మ మన వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది ఒక భ్రమ లేక నమ్మకమా? అది అక్కడ నిలబడిన వారికి మాత్రమే తెలుస్తుంది. లోపల ఎక్కడ
అత్యధిక అలంకరణలు అనేవి లేవు. బంగారం కూడా అత్యధికంగా లేదు, ఆడంబరంగా లేదు. కానీ అక్కడ ఉన్నదల్లా నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దమే ఒక అలంకారం. కొన్ని క్షణాల తర్వాత చర్చి శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం లోయలోనికి వెళ్ళి మళ్ళీ ప్రతిధ్వనిగా తిరిగి వస్తుంది. ఆ క్షణంలో మనిషి ఎంత చిన్నవాడో, ప్రకృతి ఎంత పెద్దదో, ఎంత గొప్పదో, దేవుడంటే ఎంత లోతైన భావము అనేది అర్థమవుతుంది. ఈ చర్చ్ లోపల భయం అనేది ఉండదు, భాష అవసరం ఉండదు, మతభేదం అసలే ఉండదు. ఇక్కడ ఉండేదల్లా ఒకే ఒకటి, అదే నమ్మకం. బహుశా లాస్ లహాస్ అద్భుతం దాని బయట నిర్మాణంలో కాదు, దాని లోపల మనసులో కలిగే శాంతిలో ఉంది. ఈ చర్చి లోపల దేవుడు కనిపించకపోవచ్చు, కానీ దేవుడి అనుభూతి మాత్రం తప్పకుండా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రధాన గోడ మీద కన్య అయిన మేరీ చిత్రం ఎవరు గీశారు అన్నది చాలా అద్భుతం. ఎందుకంటే అది సహజంగా ఏర్పడింది అని అంటారు. శాస్త్రవేత్తలు ఇది ఖనిజాల ప్రభావం అని అంటారు. భక్తులు ఇది దేవుని కృప అంటారు. సైన్స్ సమాధానం కోసం వెతుకుతూనే ఉంది, కానీ నమ్మకం అనేది శాంతిని ఇస్తుంది. ఈ చర్చ్ రెండింటి మధ్య నిలబడి ఉంది. ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది యాత్రికులు కూడా ఈ చర్చిని చూడడానికి వస్తారు. రాత్రి లైటింగ్ లో చూస్తే ఆకాశం నుంచి దిగి వచ్చిన కోటలా కనిపిస్తుంది. అసలు మనిషి నడిపించేది బుద్ధేనా లేకపోతే నమ్మకమా? ఆ నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఇక్కడ నమ్మకం, అద్భుతాలు, రహస్యాలు, వాటి లోతుల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. ఒక లోతైన లోయ మధ్య బ్రిడ్జి మీద నిర్మించబడిన చర్చ్. ఒక మాట లేని చిన్నారి మాట్లాడిన క్షణం. ఒక రాతిపై ప్రత్యక్షమైన కన్య అయిన మేరీ మాత చిత్రం. మరియు 100 ఏళ్ల పాటు సాగిన ఆ అసాధ్యమైన నిర్మాణం గురించి ఇప్పుడు ఈ చర్చి చుట్టూ ఉన్న అద్భుతాలు, వివాదాలు, సైన్స్ ప్రశ్నలు, రహస్యాల్లోకి పూర్తిగా వెళదాం. ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ లహాస్ చర్చిలో జరిగాయని చెప్పబడే అద్భుతాలు వందల్లోనే ఉన్నాయి. కళ్ళు కనపడిన వాళ్ళు చూపు పొందారు, నడవలేని వాళ్ళు నడిచారు, క్యాన్సర్ లాంటి రోగాలు తగ్గాయని రాతపత్రాలు ఉన్నాయి. చర్చి గోడలపై వేలాది థ్యాంక్స్ గివింగ్ ప్లేట్స్ ఉన్నాయి. అంటే ఇవి ధన్యవాద పత్రాలు. ఈ మేరీ మాత వల్ల నేను బ్రతికాను, నా బిడ్డ తిరిగి ఆరోగ్యం పొందింది అని వ్రాసిన వాక్యాలు చాలానే ఉన్నాయి. ఇవి చదివితే నమ్మకం అంటే ఏమిటో అర్థమవుతుంది. అసలు ఇక్కడ మొదలైన ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఆ మేరీ మాత చిత్రం ఎవరు గీశారు? దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆ ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో పెయింట్స్ లేవు, ఏ బ్రష్ స్ట్రోక్స్ లేవు, రాతి లోపలే రంగులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఈ నమూనాలను తీసుకువెళ్లి పరీక్షించారు. అవి రాతి సహజ ఖనిజాలతోనే ఏర్పడ్డ రంగులు అని చెప్పారు. కానీ ఆ ప్రశ్న అక్కడితో ఆగలేదు. అచ్చం మానవ ముఖ ఆకృతి ఎలా వచ్చింది? కళ్ళు, పెదవులు, వస్త్రాల మడతలు ఎలా కనిపిస్తున్నాయి? ఇది ఒక సైన్స్కే మౌన ప్రశ్నగా మిగిలిపోయింది. అంత భయంకరమైన లోయ. ఈ లోయను స్థానికులు ఒకప్పుడు శాపగ్రస్తలం అని అనేవారు. నది ఉగ్రంగా ప్రవహిస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద శబ్దాలతో రాళ్లు పడతాయి, చీకటి వేళ్ల భయం మరింత పెరుగుతుంది. అలాంటి ప్రదేశాన్ని ఎంచుకుని ఒక చర్చి నిలబెట్టడం అంటే భయానికి మధ్య నమ్మకాన్ని పెట్టడం వంటిది. ఇదే లాస్ లహాస్ యొక్క ప్రత్యేకత. ఈ చర్చ్ కొలంబియాలోని ఈ 130 అడుగుల లోయలో నిర్మించబడింది. కొలంబియా ప్రభుత్వానికి ఈ చర్చ్ ఒకప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేదు, డబ్బులు లేవు, రోడ్లు లేవు, భద్రత లేదు. కానీ ప్రజల నమ్మకం మాత్రం తగ్గలేదు. వాళ్లే విరాళాలు ఇచ్చారు, వాళ్లే కష్టపడి సంరక్షించారు. ఇది ప్రభుత్వ నిర్మాణం కాదు, ఇది ప్రజల విశ్వాస నిర్మాణం. రాతి చర్చ్ భూమిపై ఉన్న స్వర్గం లాంటిది. రాత్రి పడితే లైటింగ్ వెలుగుల్లో ఈ చర్చ్ ఒక కలలా కనిపిస్తుంది. లోయలో ఉన్న చీకటి, చర్చ్ మాత్రం వెలుగులో మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడి నుంచి డ్రోన్ షాట్స్ తీస్తే ఆకాశం నుంచి దిగివచ్చిన దేవాలయంలో అనిపిస్తుంది.
ప్రపంచంలో అద్భుతమైన చర్చిలు చాలానే ఉన్నాయి, కానీ లోయ మధ్య బ్రిడ్జ్ ఉన్న చర్చ్ ఇంకొకటి లేదు. ప్రకృతి మీద ఆధారపడి నిలబడిన చర్చ్ కూడా ఇంకొకటి లేదు. అందుకే లాస్ లాహాస్ శాంక్చురీ అనేది ఒక యూనిక్ గా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ చర్చి విషయంలో సైన్స్ ఓడిపోయిందా? సైన్స్ ఒక ప్రశ్న వేస్తుంది, నమ్మకం ఒక సమాధానాన్ని ఇస్తుంది. సైన్స్ ఆధారాలను కోరుతుంది, నమ్మకం అనుభూతిని కోరుతుంది. ఈ చర్చ్ రెండింటినీ ఎదురుగా నిలబెడుతుంది. ఈ చర్చ్ అసలు మనకి ఏం చెప్తుంది? దేవుడు అక్కడ ఉన్నాడా, లేక మన నమ్మకమే దేవుడిని అక్కడ నిలబెట్టిందా అని. ఏది ఏ విషయమైనా ఒక విషయం మాత్రం ఖాయం, నమ్మకం ఉన్న చోట అసాధ్యం అనేది ఉండదు. ఈ అద్భుతాల వెనుక ఉన్న చీకటి నిజాలు కూడా చాలా విచిత్రంగానే ఉంటాయి. పగలంతా లాస్ లాహాస్ శాంక్చురీ అనేది ఒక అద్భుతంగా వర్ణిస్తాం, కానీ రాత్రి అయిందంటే అదే చర్చ్ ఒక ప్రశ్న అవుతుంది. అక్కడ నది గర్జన విపరీతంగా ఉంటుంది, లోయల్లోని గాలి శబ్దం భయం కల్పిస్తుంది. చర్చి గంటలు మోగనప్పటికీ ఆ ప్రకంపనలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ చర్చను చూసిన కొందరు ఏమని అంటారంటే, ఇక్కడ దేవుడు మాత్రమే కాదు, ఇంకేదో శక్తి ఉందని అంటారు. 100 ఏళ్ల నిర్మాణ కాలంలో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. లోయల్లో పడిపోయిన వారు, నదిలో కొట్టుకుపోయిన వారు, రాత్రి వేళ పనిచేస్తూ కనిపించుకుంటూ పోయిన వారు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఆ రోజుల్లో అధికారిక రికార్డులు లేవు కాబట్టి స్థానిక కథలు మాత్రం ఒకటే చెబుతాయి, ప్రతి రాయి వెనుక ఒక త్యాగం ఉందని. ఈ లోయను స్థానిక గిరిజనులు చర్చి కట్టక ముందే ఆత్మల లోయ అని అనేవారు. రాత్రి ఆ నది దగ్గర మనుషుల కేకలు వినిపిస్తాయని, ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుందని అంటారు. అందుకే చాలా మంది రాత్రి చర్చి దగ్గర ఉండడానికి భయపడతారు. చికిత్స పొందామని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ చికిత్స తర్వాత మరణించిన వాళ్ళ కథలు కూడా ఉన్నాయి. వాటిని ఎవరూ బయటికి చెప్పేవారు కాదు, ఎందుకంటే అద్భుతం అన్న పేరుకి చీకటి కథలు అనేవి సరిపోవు. ఎంచుకున్న కథలే బయటికి వస్తాయనేది విమర్శకుల మాట. ఈ చర్చి లోపల కొన్ని గదులు సాధారణ భక్తులకు నిషేధం. ఎందుకు? అసలు అక్కడ ఏముంది? కొంతమంది దాన్ని పాత బలిపీఠాలు అని అంటారు, కానీ అధికారికంగా సంరక్షణ కారణాలు అని అంటారు. ఏది ఏమిటనేది ఆ నిజాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది యాత్రికులు ఏమని చెప్తారంటే, రాత్రి ఎవరో వెనకాల నడిచినట్లు ఉంటుందని, ప్రార్థనా సమయంలో ఎవరో వాళ్ళని ముట్టినట్టు ఉంటుందని. ఖాళీ చర్చిలో గంటలు ఎలా మోగుతున్నాయి? ఇవి ఓన్లీ భ్రమలేనా, లేక ఆ లోయలో ఉన్న ప్రభావమా? సైన్స్ ఈ చర్చిని పూర్తిగా పరిశీలించలేదు. దానికి కారణం ఏమిటంటే, అక్కడ ఉన్న మత భావోద్వేగాలు, ప్రజా ఆగ్రహాలు, రాజకీయ ఒత్తిళ్లు. అందుకే చాలా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మనిషి భయం ఉన్న చోట దేవుడిని వెతుకుతాడు. ఈ లోయ చాలా భయంకరంగా ఉంటుంది, చీకటి అసురక్షితంగా ఉంటుంది. అలాంటి చోట ఒక చర్చ్ వెలుగులా నిలబడింది. అది దేవుడి వల్ల, లేక మనిషి మనసు వల్ల, లేక నిజం బయటపడితే నమ్మకం దెబ్బతింటుందనా, లేదా నమ్మకం ఉన్నంత వరకు నిజం అనేది అవసరం లేదా? లాస్ లహాస్ ఈ ప్రశ్నకే ఒక సమాధానం. ఈ చర్చ్ నిజంగా అద్భుతమా? అవును. ఈ చర్చ్ ఒక రహస్యమా? అవును. ఈ చర్చ్ భయంకరమా? అవును. ఒక విషయం మాత్రం ఖాయం, నమ్మకం లేకపోతే అసలు ఈ చర్చ్ అనేదే ఉండేది కాదు. అసలు ఈ చర్చ్ రాత్రుళ్ళు ఎందుకంత భయంకరంగా ఉంటుంది? ఇది దేవుని ఆలయమా, లేక ఏదైనా దాచిన శక్తుల కేంద్రమా? ప్రతి అద్భుతం వెనుక ఒక కథ ఉంటుంది, ప్రతి కథ వెనుక ఒక రహస్యం కూడా ఉంటుంది. కొన్ని రహస్యాలు బయటపడకూడదనే ఉద్దేశంతోనే అద్భుతాలుగా మార్చబడతాయి. లాస్ లహాస్ కూడా అలాంటి ఒక నిర్మాణమేనా? ఇది దేవుని ఆలయమా, లేక మనకి కనిపించిన శక్తుల సమావేశ స్థలమా? ఈ చర్చి ఉన్న ప్రదేశం సాధారణంగా ఎంచుకోబడలేదని కొందరు పరిశోధకులు అంటారు. ఈ లోయ పురాతన గిరిజనుల దృష్టిలో శక్తి ప్రవాహం జరిగే ఒక ప్రదేశం. భూమి లోపల నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెట్ శక్తులు మనిషి మెదడుపై ప్రభావం చూపుతాయని ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. ఇలాంటి ప్రదేశాలని పురాతన కాలంలో దైవిక ద్వారాలు అని అనేవారు. ఆ దైవిక ద్వారాలు అనగా గేట్వేస్ అని పిలుస్తాం మనం.
క్రైస్తవ్యం కంటే ముందు ఏముండేది మరి? ఈ చర్చి కట్టక ముందు ఈ ప్రాంతంలో క్రైస్తవ మతం అనేది లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అప్పట్లో ఇక్కడ ఎవరు ప్రార్థించారు? చరిత్ర ఏం చెబుతుందంటే, ఇక్కడ స్థానిక గిరిజనులు ప్రకృతిని దేవతలుగా పూజించేవారు. నది అనేది ఒక దేవత, లోయ అనేది కూడా ఒక దేవత, రాయి అనేది కూడా ఒక దేవత. అదే రాయి మీద తర్వాత మేరీమాత రూపం కనిపించిందని నమ్మకం. ఇది మార్పా, లేకపోతే పాత నమ్మకాలను కొత్త మతం కవర్ చేసిందా? చర్చ్ లోపల గమనిస్తే సాధారణ క్రైస్తవ గుర్తులే కాకుండా కొన్ని వింత ఆకృతులు కూడా కనిపిస్తాయి. సర్కిల్స్ కనిపిస్తాయి, ట్రయాంగిల్స్ కనిపిస్తాయి, కంటి లాంటి ఆకృతులు కనిపిస్తాయి. ఇవి కేవలం డిజైన్ అంటారా? లేక అక్కడ ఏమన్నా ఈ చర్చిలో ఈ గుర్తులని ఉద్దేశపూర్వకంగా దాచబడ్డాయని ఎవరన్నా పరిశోధకులు అంటున్నారా? చరిత్ర ఏం చెబుతుందంటే, ఈ సమూహాలు మత నిర్మాణాలను శక్తి కేంద్రాలుగా వాడుకున్నాయని. లాస్ లహాస్ లాంటి ప్రకృతి శక్తులు ఉన్న ప్రదేశాలు వాళ్లకు చాలా ఇష్టం. ప్రజలకు దేవుడు కనిపించాలి, వాళ్లకు శక్తి ఇవ్వాలి. ఇది ఒకే స్థలంలో జరిగిందా? స్థానిక కథనాల ప్రకారం చర్చి కింద కొన్ని మూసివేసిన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు లోయ లోతుల్లోకి వెళుతూ ఉంటాయని, అవి ఎందుకు మూసివేశారు అని ఒక ప్రశ్న మొదలైంది. అక్కడ చాలా మంది విశ్వసించేది ఏంటంటే, ఇది ఒక భద్రత కోసం అని అంటారు. అక్కడ ఏదైనా బయటపడుతుందనే భయం ఏమన్నా ఉందా? ఇలాంటి భూగర్భ మార్గాలు ప్రపంచంలో అనేక పాత చర్చిల్లో ఉన్నాయి. చాలా మంది ఈ చర్చిలోకి వెళ్ళిన తర్వాత వింత అనుభూతి వచ్చిందని చెప్తారు. సమయం ఆగిపోయినట్లు, శరీరం తేలియాడిపోతున్నట్లు, వాళ్ళతో ఎవరో మాట్లాడుతున్నట్టు. ఇది ఒక దైవ అనుభూత లేక భూమి శక్తుల ప్రభావమా? శాస్త్రం ఏం చెప్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇలాంటి అనుభూతుల్ని కలిగిస్తాయని చెప్తుంది. ప్రాచీన నాగరికతలో దేవుణ్ణి ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా భావించాయి. క్రైస్తవ మతం ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చింది. అదే రూపం మేరీ మాతగా ఈ రాయిపై కనిపించిందా? ఈ చర్చి వెనక పేగన్ శక్తులు ఉన్నాయంటే, లేదా రహస్య సంఘాల పాత్ర ఉందంటే, కొన్ని నిజాలు రహస్యాలుగానే ఉండిపోతాయి. లాస్ లహాస్ చర్చ్ ఒక అద్భుతం, ఒక రహస్యం, ఒక ప్రశ్న. దేవుడు అక్కడ ఉన్నాడా, లేక మనం అక్కడ ఉన్న దేవుణ్ణి చూడాలనుకున్నామా? బహుశా దేవుడు అంటే మన నమ్మకమే. ఆ గోడలపై రాసిన ప్రార్థనలు లాస్ లహాస్ పలకల కథ. ఈ చర్చ్ లోపల అడుగు పెట్టే ముందు, ఈ దారిలో నడుస్తున్నప్పుడు మన కళ్ళకు ముందుగా కనిపించేవి ఆ రాతి గోడలపై వేలాడుతున్న చిన్న చిన్న పలకలు. ఇవి సాధారణ రాతి పలకలు కావు. ఇవి మాట లేకుండా మాట్లాడే చాలా కథలు. ప్రతి పలక ఒక పేరు, ప్రతి పేరు వెనుక ఒక భయం, ప్రతి భయం వెనుక ఒక ప్రార్థన, మరియు ప్రతి ప్రార్థన వెనుక ఒక నమ్మకం ఉంటుంది. ఈ పలకలపై ఎక్కువగా కనిపించే పదం గ్రాసియస్, అంటే ధన్యవాదాలు అని. మరి ఎవరికి ధన్యవాదాలు? మనిషికి కాదు, డాక్టర్లకు కాదు, ఈ లోయలో మధ్య ఉన్న మేరీ మాతకు. కొన్ని పలకలపై ఈ విధంగా రాసి ఉంటుంది: డాక్టర్లు ఆశను వదిలినప్పుడు నన్ను కాపాడిన మేరీ మాతకు ఈ చిన్న గుర్తుగా నేను ఇక్కడ పెడుతున్నాను అని. ఇలాంటి వాక్యాలు చదువుతుంటే మనసు ఒక క్షణం ఆగిపోతుంది. ఇక్కడ ఒక పలక మీద ఒక చిన్న బిడ్డ బొమ్మ ఉంటుంది. ఆ బిడ్డ ప్రక్కన ఒక ఆసుపత్రి బెడ్, కింద చిన్న అక్షరాలలో నా బిడ్డకు మళ్ళీ జీవితం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని. ఇది కథలా అనిపించవచ్చు, కానీ ఈ పలక పెట్టిన తల్లి కోసం ఇది ఆమె జీవితంలో జరిగిన అత్యంత నిజమైన క్షణంగా భావిస్తారు. మరో పలకలో ఒక కారు, చుట్టూ విరిగిపోయిన రోడ్డు, కింద ఏమని రాసి ఉందంటే, ఈ ప్రమాదం నుంచి నన్ను సజీవంగా బయటకు తీసుకున్నందుకు ధన్యవాదాలు అని. కానీ మనిషి జీవితంలో నమ్మకం ఎంత శక్తివంతమో ఈ పలకలు చెప్తాయి. ఇవి శాస్త్రీయ ఆధారాలు కావు, కోర్టులో చూపించే సాక్ష్యాలు కావు. భక్తుడి మనసులో మాత్రం ఇవి కన్నీళ్లతో రాసిన సాక్ష్యాలు. ఈ పలకలు మనల్ని ఒక ప్రశ్న అడుగుతాయి: అద్భుతం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు, అద్భుతం జరిగిందని నమ్మిన మనసు నిజమే కదా. ఈ దారిలో నడుస్తూ ఈ పలకలను చూస్తున్నప్పుడు ఎవరికైనా ఒక్కసారి తమ జీవితాన్ని గుర్తు చేస్తుంది. భయం వచ్చిన క్షణం, ఆశ కనిపించని సమయం, అప్పుడు మనం కూడా ఎవరికో ఒకరికి చెప్పుకున్న ప్రార్థనే కదా. అందుకే
ఈ గోడలపై ఉన్న పలకలు కేవలం చర్చి అలంకరణ మాత్రమే కాదు, ఇవి మనిషి బలహీనతలకు నమ్మకం ఇచ్చిన ఒక జవాబు వంటివి. ఇక్కడ దారిలో వేల అడుగుల ఎత్తులో నది ఉరుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ గోడలపై మనిషి ఆశ నిలబడి ఉంటుంది. బహుశా లాస్ లహాస్ అద్భుతం ఈ చర్చిలోనే కాదు, ఈ పలకల్లో కూడా ఉంది. మీరు మీ ప్రయాణ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చర్చిని సందర్శించాలనుకున్నప్పుడు ఈ 130 అడుగుల లోయలో ఉన్న కొలంబియాలోని ఈ చర్చిని కూడా సందర్శించండి. ఈ చర్చ్ సందర్శించడం వల్ల మనకి రెగ్యులర్గా కనబడే చర్చిలు, మనం రెగ్యులర్గా చూసే వాతావరణం, ఆ చర్చిల విధానం, వాటి రూపాకృతి, వీటి గురించి కాకుండా ఈ చర్చిలోని అద్భుతాలు, ఈ చర్చి యొక్క రూపకల్పన, దీని శైలి, దీని అద్భుతమైన నిర్మాణం, దీంట్లో ఉండే ఆధ్యాత్మికత, ఇవన్నీ మీరు కూడా ఒకసారి అనుభవించాలి. జీవితంలో మనం ఎన్నో చర్చలను చూస్తూ ఉంటాం, ఎన్నో కట్టడాలు, అంటే వాటి నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు, వీటి గురించి చాలా చోట్ల మనం తెలుసుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఈ చర్చను చూడడం ఒక అద్భుతమైన ప్రక్రియ అని చెప్పాలి. ఇంత నిశ్శబ్దమైన చర్చిలో మన మనసులోని భావాలని, మన మనసులోని బాధల్ని, మన మనసులోని ఎన్నో కల్మషమైన విషయాలని ఇక్కడ వదిలి మనం ఆధ్యాత్మిక ప్రేరణతో మనం బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీరు ఇంకా ఏ విషయాల గురించైనా తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆమేన్.